స్మార్ట్ యోగా ఆచరిస్తే ఆరోగ్యం ఆనందం. స్ట్రైట్ అవర్ స్పైనల్ కార్డ్. రెండు చేతులు చిన్ ముద్ర. నడుం కొంచెం స్ట్రైట్. అగైన్ స్ట్రైట్. జస్ట్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుం కొంచెం స్ట్రైట్. అగైన్ స్ట్రైట్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1. Namaskar posture. Breathe in. Again. Last time. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि. Again, योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि. Last time. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं राणतोऽस्मि. Rub your hands. Touch your neck. రెండు చేతులు మెడ పక్కన ఉంచుతూ నెక్ లాక్ చేసి గట్టిగా రెండు చేతులతో ర్యాపిడ్ బ్రీత్ ఇన్, ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులతో కొంచెం గట్టిగా నొక్కి పెట్టి ఉంచుతూ ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుం కొంచెం స్ట్రైట్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. వజ్రాసన్. రెండు కాళ్ళు బటక్స్ కిందకి. వజ్రాసన్. జస్ట్ నెక్ రొటేషన్ స్లోగా. ఫుల్ రొటేషన్. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ సైడ్ ఎక్సైజ్, మిగిలిన వాళ్ళు రొటేషన్. రొటేషన్లో పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. పైకి వెళ్తూ బ్రీత్ ఇన్, కిందకు వస్తూ బ్రీత్ అవుట్. కిందకు వచ్చిన తర్వాత రివర్స్, రివర్స్. రిలాక్స్. జస్ట్ తల అక్కడక్కడే కొంచెం అటు ఇటు, ముందుకి వెనక్కి, కింద వరకు దించొద్దు, జస్ట్ కొంచెం
జస్ట్ నెక్ మూమెంట్ చాలా తక్కువ, జస్ట్ ఇలా లైట్గా తల ముందుకి వెనక్కి కలపండి. సేమ్ ఎక్సర్సైజ్ కొంచెం ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. కళ్ళు తెరిచే చేయండి. 6 5 4 3 2 1 రిలాక్స్. చాలు. రెండు మోకాళ్ళు దూరంగా మాండుకాసన్ సేమ్ అలాగే ఉంచుతూ రెండు మోకాళ్ళు దూరంగా, ఇంకా దూరంగా. రెండు చేతులు మీ మోకాళ్ళు మధ్యలో గ్రౌండ్ టచ్ చేస్తూ జస్ట్ ర్యాపిడ్ బ్రీత్ ఇన్, స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 2 1 రిలాక్స్. చేతులు అలాగే ఉంచండి. సింహాసన్. కళ్ళు ఎంత వీలైతే అంత పెద్దవి, నాలుక ఎంత వీలైతే అంత బయటికి, ఇంకా బయటికి. సేమ్ నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. కంటిన్యూ. నాలుక ఎంత వీలైతే అంత బయటికి తీసుకురావడం వల్ల డైజెషన్ సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతుంది. నాలుక ఇంకొంచెం బయటికి. నాలుక ఎంత స్ట్రెచ్ చేస్తే మన డైజెషన్ అంత హెల్తీగా ఉంటుంది. 6 5 4 అపాన వాయువు బయటికి వెళ్ళిపోతుంది నోటితో బ్రీత్ అవుట్ చేయడం వల్ల. 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు చేతులు పైకి తీసుకెళ్ళి చేతులు రెండు వెనక్కి, అరిచేతులు రెండు వీపుకి టచ్ చేస్తూ, మో చేతులు ఎంత వీలైతే అంత తల వెనక్కి, ఈ మో చేతులు తల వెనక్కి. నడుము స్ట్రైట్గా. కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. చేతులు ఎంత వీలైతే ఒకదానికొకటి దగ్గరికి, రెండు మో చేతులు దగ్గరికి, ఇంకా దగ్గరికి. తల స్ట్రైట్గా. చేతులు అలా ఉంచడం వల్ల చెస్ట్ లోపల ఉండే మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. చేతులు పైకి ఉంచడం వల్ల లంగ్స్ లోపల ఉండే వాయునాళాలన్నీ ఎక్స్పెండ్ అవుతాయి. ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయడం వల్ల వేస్ట్ గ్యాసెస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మొత్తం క్లియర్ అవుతుంది, క్లెన్జింగ్ అవుతుంది. లంగ్స్ మొత్తం పూర్తిగా ప్యూరిఫై అవుతాయి. 6 కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. 5 4 3 2 1 రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లాస్ట్ టైం సింహాసన్. రెండు అరిచేతులు కింద పెట్టుకుని లాస్ట్ టైం సింహాసన్ ఇందాక చేసిందే. నాలుగు బయట ఉంచి కళ్ళు పెద్దవి చేస్తూ సుఖాసనంలో ఉన్నా పర్వాలేదు. ఓకే, కంటిన్యూ. నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో నార్మల్ బ్రీత్ ఇన్. నోటితో ఫోర్స్గా ఒక్క స్ట్రోక్లో బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కళ్ళు ఇంకొంచెం పెద్దవి. 10 లాస్ట్ టైం. 9 కళ్ళు ఇంకా ఎక్స్పెండ్ చేస్తూ కొంచెం పైకి చూడండి. 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. జస్ట్ రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. లాస్ట్ టైం ఉత్తాన మాండుకాసన్. లాస్ట్ టైం ఉత్తాన అంటే పైకి, చేతులు పైన ఉంచుతున్నాం. కాళ్ళు రెండు దూరంగా. మాండుకం అంటే కప్ప, కాళ్ళు కప్పలాగా ఉంచుతూ ఉత్తాన మాండుకాసన్. లాస్ట్ టైం కపాలభాతి. క్లోజ్ యువర్ ఐస్. కంటిన్యూ. 1 minute కపాలభాతి. కంటిన్యూ. మో చేతులు ఎంత వీలైతే అంత తల వెనక్కి, తల స్ట్రైట్గా. కళ్ళు తెరవద్దు కపాలభాతి చేసేటప్పుడు. కపాల అంటే స్కల్, బాత్ అంటే క్లీనింగ్, కపాల నాడుల్ని శుద్ధి చేసే క్రియ. కళ్ళు తెరవద్దు. ఐ నర్వస్ మీద ప్రెషర్ పడుతుంది ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయడం వల్ల. ఫోర్స్గా బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీత్ ఇన్. 20 seconds. థర్టీ సెకండ్స్. ట్రై చేయాలి. ఫోర్స్గా ఒక్క స్ట్రోక్లో బ్రీత్ అవుట్ బయటికి రావాలి. 40 seconds. నడుము స్ట్రైట్గా, తల స్ట్రైట్గా. ఇంకా 10 seconds. 6 5 4 3 2 1
relax. Hands relax, legs relax, complete relax. Legs relax, కాల్ చాప్ కూర్చొని పడు. స్థితిల దండాసన్, complete relax. Ankles relax. జస్ట్ కాల్ మీద కాల్ వేసుకోండి. లెఫ్ట్ లెగ్ పైకి, రెండు చేతులతో పాదం పట్టుకుని స్లోగా పైకి కిందకి. పాదం ఎంత వీలైతే అంత తల వైపుకి, ఎంత వస్తే అంతే పైకి కిందకి. కంటిన్యూ ఎక్సర్సైజ్, ఎంత వీలైతే అంత పైకి. 6 5 4 3 2 1 relax. Same opposite side. కాల్ ఎంత వీలైతే అంత పైకి కిందకి. కంటిన్యూ, స్లోగా పైకి కిందకి. 6 5 4 3 2 1 relax. Legs relax. Just left leg fold చేసి రైట్ లెగ్ వెనక్కి ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ముందుకు ఫోల్డ్ చేస్తే రైట్ లెగ్ వెనక్కి, అంతే, సింపుల్. రెండు చేతులు పైకి, తాడాసన్ పోర్చర్. నడుము స్ట్రైట్గా. ఏ కాలు వెనక్కి ఉందో అటువైపు స్లోగా సైడ్ బెండింగ్. ఏ కాలు వెనక్కి ఉందో అటువైపే, ఇంకొంచెం అటువైపు. ఇంకా 6, ఇంకా అటువైపుకే. మోచేతులు స్ట్రైట్గా. 5 4, ఇంకొంచెం డౌన్. 3, ఇంకా చేయొచ్చు. 2, లాస్ట్ టైం ప్రెజర్. 1 రిలాక్స్. లెగ్స్ చేంజ్, సేమ్ ఆపోజిట్ లెగ్స్. సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ. ఏ కాలు వెనక్కి ఉందో అటువైపు స్ట్రెచ్చింగ్. కొంచెం మోచేతులు స్ట్రైట్గా, ఇంకొంచెం సైడ్కి, ఇంకా సైడ్కి, ఇంకా వంగడానికి ట్రై చేయండి. 6, ఇంకా అవుతుంది. 5 4, మోచేతులు స్ట్రైట్గా. 3, లాస్ట్ టైం డౌన్. 2 1 రిలాక్స్. సేమ్ లెగ్స్ రిపీట్. అలా ఉంచి వెనకున్న పాదాన్ని ఒక చేతితో పట్టుకోండి. ఇందాక చేసింది కాదు, జస్ట్ వెనకున్న పాదాన్ని ఒక చేతితో పట్టుకుని, వీలైతే రెండో చేతితో కూడా పాదం పట్టుకోండి. అవ్వలేని వాళ్ళు జస్ట్ ఒక చేతితో ఇలా పట్టుకోండి చాలు. తర్వాత రెండు చేతులతో. 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్. నెక్స్ట్ అర్ధ కపోతాసన్. అర్ధ కపోతాసన్ వేద్దాం. ఇది జస్ట్ బేసిక్. త్రీ టూ వన్ రిలాక్స్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు అర్ధ కపోతాసన్ వేయలేని వాళ్ళు జస్ట్ కొంచెం ట్రై చేయండి అంతే. రెండు చేతులతో పట్టుకుంటేనే వస్తుంది. ఈ మోచేతి జాయింట్లోకి పాదం తీసుకెళ్ళాలి. ఇది తీసుకెళ్తే వస్తున్నట్టే. ఇలా తీసుకెళ్ళి స్టార్టింగ్ ఇలా కలపండి. 6 5 4 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లెగ్.
కూర్చున్నారు కదా, ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలంటే నాది ట్రై చేయండి చేతులు కలపండి, ఇక్కడ దాకా చేయించాలి. నెక్స్ట్ పూర్తిగా పైనుంచి సేమ్ పట్టుకుని చేతులు పైన తీసుకెళ్ళి లాక్ చేయండి. కాలు ఇలా క్రాస్ కూర్చునే చేయాలి, జస్ట్ నుంచి చూపిస్తున్నాం అంతే. ఇలా మోచేతి సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ చేయి పైకి తీసుకెళ్ళి ఇలా రెండు చేతులు లింక్ చేయండి. ఇది పోర్చర్ అర్ధ కపోత ఆసన్ కూర్చునే. 6 5 4 3 2 ఇందాక చేసాం కదా, అదే చేయండి. ఇలా అటు ఇటు చేయండి. 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్ లాస్ట్ టైం ఒకసారి అర్ధ కపోత ఆసన్ ఎంత వీలైతే అంత ట్రై చేయండి. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు జస్ట్ అలా కాళ్ళు అలా ఉంచి చేతులు అటు ఇటు అంతే. ఇబ్బంది అనిపిస్తే రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. జస్ట్ హ్యాండ్స్ ఫింగర్స్ ఎక్సైజ్, కాళ్ళు చాపే ఉంచండి. రెండు కాళ్ళు చాపి జస్ట్ అంగుళీ శక్తి వికాసక అన్ని వేళ్ళు చివర్లో టచ్ చేసి జస్ట్ పుష్ చేయండి అంతే. రెండు చేతుల్ని ఒకదానికొకటి గట్టిగా పుష్ చేయండి. ఇంకొంచెం ప్రెజర్, చేతులు బాడీకి టచ్ అవ్వకుండా పుష్ చేయండి. బాడీకి టచ్ అవ్వకుండా ఇంకొంచెం ప్రెజర్, అగైన్ ప్రెజర్, లాస్ట్ టైం ప్రెజర్. కంటిన్యూ, షివరింగ్ వచ్చేంతగా ప్రెజర్. 10 9 8 ఇంకొంచెం 7 ప్రెజర్ కంటిన్యూ. 6 5 4 3 2 1 రిలాక్స్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్ పోస్చర్. లేగాలి పర్వాలేదు, వీడియో హిప్ రొటేషన్. రివర్స్, రిలాక్స్. నటరాజాసన్, సింగిల్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్. మోకాలు ఎంత వీలైతే అంత పైకి, కాలు ఇంకొంచెం పైకి. 3 2 1 రిలాక్స్. సేమ్ ఆపోజిట్, again down. 3 2 1 relax.
రెండు ఒకేసారి చూపించండి, కాళ్ళు కాదు చేతులు. ఓకే, లెఫ్ట్ లెగ్ రెండు చేతులతో పట్టుకుంటూ స్వామి గారు కాళ్ళు, రెండు కాళ్ళు ఒకేసారి. ఓకే, డౌన్, రెండు కాళ్ళు ఒకసారి అయితే ధనురాసనం అవుద్ది అంతే. మోకాలు ఇంకొంచెం పైకి, రెండు చేతులతో అవలేని వాళ్ళు సింగిల్ హ్యాండ్. మోకాలు ఇంకొంచెం పైకి, ఇంకా పైకి నుంచుని ధనురాసనం వేసినట్టుగా ఉండాలి. 3, పాదం కొంచెం పైకి, 2, 1, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. మోకాలు ఇంకొంచెం పైకి, తల ఇంకొంచెం కిందకి, ఇంకా పైకి. 3, 2, కింద ఉన్న కాలు స్ట్రైట్గా, 1, రిలాక్స్. లాస్ట్ రౌండ్ ఇంకొకసారి 30 సెకండ్స్. ఏ ఆసనమైనా 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. ఓకే, పొజిషన్స్ సేమ్ రిపీట్. లెఫ్ట్ లెగ్ రెండు చేతులతో పట్టుకుంటూ ఆసన స్థితి. ఓకే, పొజిషన్స్ డౌన్ పూర్తిగా. టైం స్టార్ట్. 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. తీసిన మళ్ళీ చేస్తూ ఉండండి. సేమ్ లెగ్. నటరాజాసన్. ట్రై టు 30 సెకండ్స్. 15 సెకండ్స్. 5, 4, 3, 2, 1, రిలాక్స్. లాస్ట్ టైం ఆపోజిట్ లెగ్. మ్యాక్సిమం టైం కరెక్ట్గా వేసేవాళ్ళు మీరు ఎంత సమయం ఉంచగలిగితే అంత సమయం కంటిన్యూ, మీరు ఎంత సమయం మెయింటైన్ చేయగలిగితే అంత సమయం. టైం స్టార్ట్. మోకాలు ఇంకొంచెం పైకి, తల కిందకి. మ్యాక్సిమం టైం కంటిన్యూ. 15 సెకండ్స్. ఇంకా ఉండేవాళ్ళు కరెక్ట్గా వేయాలి. 30 సెకండ్స్. ఇంకా ఉన్నవాళ్ళు కాలు పట్టుకోవడం కాదు, పట్టుకొని మోకాలు ఇంకొంచెం పైకి లేపాలి. తీస్తున్న వాళ్ళు రిలాక్స్, ఉండేవాళ్ళు కంటిన్యూ, ఇంకా ఉన్నవాళ్ళు కంటిన్యూ. వన్ మినిట్. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఇంకొంచెం కరెక్ట్గా మోకాల పైకి, పాదం ఎంత వీలైతే అంత పైకి ముందుకు వాలాలి. రిలాక్స్. స్టమక్ ఎక్సర్సైజ్. జస్ట్ పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా లోపలికి బయటికి. 3, 2, 1, రిలాక్స్. రెండు చేతులు నడుము మీద ఉంచుతూ రెండు కాళ్ళ దగ్గరికి 90 డిగ్రీస్లో జస్ట్ 60 డిగ్రీస్ సరిపోతుంది. కొంచెం వంగి పొట్ట కలపండి అంతే. కొంచెం ముందుకు వంగి పొట్ట లోపలికి బయటికి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్. బ్రీత్ ఇన్ చేస్తూ పొట్ట ముందుకి, బ్రీత్ అవుట్ చేస్తూ లోపలికి. పొట్ట ఎంత వీలైతే అంత ఫాస్ట్గా లోపలికి బయటికి కంటిన్యూ. కొంచెం ఫాస్ట్గా ఇంకా లోపలికి వెళ్ళాలి. మోకాలు స్ట్రైట్గా. 3, 2, 1, రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం లాస్ట్ టైం. సేమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ. కొంచెం ఫాస్ట్గా రెండు కాళ్ళు దగ్గరికి. ఉదర శక్తి వికాసక నెంబర్ 6. జస్ట్ ముందుకు డౌన్ కొంచెమే. 60 డిగ్రీస్ వంగుతూ ర్యాపిడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఫాస్ట్గా పొట్ట లోపలికి బయటికి. ఇంకా ఫాస్ట్గా కంటిన్యూ చేయగలగాలి. చివరి వరకు చేస్తే బర్నింగ్ అవుతుంది. ఎక్కువ సమయం చేస్తూ ఉంటే బర్న్ అవుతుంది. 30, 29 కంటిన్యూ చేయగలగాలి. ఎక్కడ గాలి బంధించం కాబట్టి ఎంత సమయం అయినా చేయొచ్చు. ఫోర్స్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి బయటికి. 29,
28, 27, 26, 25, 24, 23. పొట్ట బాగా లోపలికి వెళ్ళాలి, ఇంకొంచెం లోపలికి బయటికి. 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోద్ది, స్టమక్ ఎక్సర్సైజ్. స్టమక్ అంత ఎక్కువ కదపడం వల్ల స్టమక్ లోపల ఉన్న మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, మొత్తం అపానవాయువు అంతా కదులుతుంది, లోపల ఆర్గాన్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూర్య నమస్కారాస్ 12 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ ఈజీగా నమస్కార పోర్చర్. ఓం హరం మిత్రాయ నమః. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరీం రవయే నమః. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వసంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ ప్రణవాసన్. ఓం హరూం సూర్యాయ నమః. రెండు కాళ్ళు దగ్గరికి, కాళ్ళు పొజిషన్స్ కరెక్ట్గా. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, రెండు చేతులు పాదాల పక్కన. ఇప్పుడు మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. మోకాళ్ళు బెండ్ చేసి రెండు అరిచేతులు పాదాల పక్కన, పాదాల ముందు కాదు. అరిచేతులు అలాగే ఉంచుతూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఒక్కసారి అరిచేతులు కింద పెట్టిన తర్వాత అవి కదపొద్దు, తలపైకి. పర్వతాసన్, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి పుష్ చేయాలి. మోకాళ్ళు స్ట్రైట్గా, అరిచేతులు కదిలిపోకుండా, కాళ్ళు వెనక్కి జరిగిపోకుండా. శశాంకాసన్, కాళ్ళు చేతులు కదపొద్దు, కాళ్ళు వేళ్ళతో పుష్ చేసే ఉంచండి. కాలు వేళ్ళు వెనక్కి జరిగిపోకుండా, అరిచేతులు కదలకుండా. అష్టాంగాసన్, అరిచేతులు కదలకూడదు, అవి స్టిక్ అయిపోయినాయి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయండి. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేసి గెడ్డం నేల కాంచి ముందుకు చూడండి. కాళ్ళు వెనక్కి జరిగిపోకుండా. భుజంగాసన్, మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు, తల ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. పర్వతాసన్, మోకాళ్ళు స్ట్రైట్గా. అశ్వసంచలనాసన్, అరిచేతుల మధ్యలోకి పాదం తీసుకురావాలి, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ. పాదహస్తాసన్, తల ఇంకొంచెం లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి. హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరైం బాణవే నమః. రెండు కాళ్ళు దగ్గరికి విడిపోకూడదు, ముఖ్యంగా భుజంగాసన్. భుజంగాసన్లో కాళ్ళు దూరం చేయొద్దు, మోకాళ్ళు కూడా దగ్గరికి ఉండాలి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్,
రెండు చేతులు పాదాల పక్కన, తల ఇంకొంచెం లోపలికి 3, ఇంకా లోపలికి 2, ఇంకొంచెం ప్రెజర్. లాస్ట్ టైం 1. మోకాళ్ళు బెండ్ చేస్తూ అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలనాసన్. తల ఇంకొంచెం పైకి, ఇంకా పైకి, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ పైకి. పర్వతాసన్, రెండు కాళ్ళు దగ్గరికి, రెండు మోకాళ్ళ దగ్గరికి, తల ఇంకా లోపలికి, మోకాళ్ళు స్ట్రైట్గా, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. శశాంకాసన్, రెండు మోకాళ్ళ దగ్గరికి, కాళ్ళు విడిపోవద్దు, కాలు వేళ్ళు వెనకాల పుష్ చేసే ఉంచండి, వజ్రాసనలాగా ఉంచొద్దు, కాలు వేళ్ళు పుష్ చేసే ఉంచండి వెనకాల. అలాగే ఉంచుతూ అష్టాంగాసన్, వెనక్కి జరిపోకూడదు కాలు వేళ్ళు, గడ్డం నేల కాంచండి. అష్టాంగాసన్, 8 భాగాలు గ్రౌండ్ టచ్ అవ్వాలి, రెండు కాళ్ళు దగ్గరికి, రెండు పాదాలు ఇంకా దగ్గరికి. భుజంగాసన్, రెండు కాళ్ళు ఖచ్చితంగా దగ్గరికి, రెండు మోకాళ్ళు దగ్గరికి, రెండు కాళ్ళు వేళ్ళు టచ్ అవ్వాలి ఒకదానికొకటి, రెండు పాదాలు టచ్ అవ్వాలి, తల ఇంకా వెనక్కి, రెండు కాళ్ళు దగ్గరికి ఉంచాలి, పుష్ చేసే ఉంచాలి, మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు. పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఓం హరోం ఖగాయ నమః. హస్త ఉత్తానాసన్. హస్త అంటే చేతులు, ఉత్తానం అంటే పైకి, చేతులు పైన ఉన్నాయి కాబట్టి హస్త ఉత్తానాసన్. పాదహస్తాసన్, పాద హస్త రెండు ఒకే చోట ఉంటున్నాయి కాబట్టి పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వసంచలనాసనం. అశ్వం అంటే గుర్రం, సంచలనం అంటే కదలిక, హార్స్ రన్నింగ్ పోర్చర్. పర్వతాసన్, మౌంటైన్ పోర్చర్. శశాంకాసన్, శశాంకం అంటే ర్యాబిట్, కుందేలు. వెనకున్న కాళ్ళు వేళ్ళు పుష్ చేసే ఉంచండి, మోచేతులు గ్రౌండ్ టచ్ చేయండి. అష్టాంగాసన్. హస్త అంటే 8, అంగ అంటే పార్ట్స్, 8 పార్ట్స్ గ్రౌండ్ టచ్ అవుతున్నాయి. ఒకటి చిన్, రెండు చెస్ట్, 3, 4 అరచేతులు, 5, 6 మోకాళ్ళు, 7, 8 కాలు వేళ్ళు. భుజంగాసన్. భుజాంగం అంటే పాము, పాములాగా తల పైకి లేపు ఉంచుతున్నాం కాబట్టి మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు, ఇంకొంచెం పైకి. పర్వతాసన్, మౌంటైన్ పోర్చర్. తల ఇంకా లోపలికి, ఇంకా లోపలికి, ఇంకొంచెం లోపలికి, తల ఎంత వెళ్ళేతే అంత మోకాళ్ళ వైపుకి, మోకాళ్ళు స్ట్రైట్గా. అశ్వసంచలనాసన్, హార్స్ రన్నింగ్ పోర్చర్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి, తల ఇంకొంచెం పైకి, వెనకున్న మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. పాదహస్తాసన్, తల ఇంకా లోపలికి. హస్త ఉత్తానాసన్, ఇంకొంచెం వెనక్కి, రెండు అరిచేతులు పూర్తిగా ఒకదానికొకటి టచ్ చేస్తూ మోచేతులు స్ట్రైట్గా. ప్రణవాసన్. ఓం హర పూష్ణే నమః. బీజాక్షరాలు. హస్త ఉత్తానాసన్ హరం, పాదహస్తాసన్ హరీం, అశ్వసంచలనాసన్ హరోం, పర్వతాసన్ హరైం, శశాంకాసన్ హరోం, అష్టాంగాసన్ హర, భుజంగాసన్ హరం, పర్వతాసన్ హరీం, అశ్వసంచలనాసన్ హరోం, పాదహస్తాసన్ హరైం, హస్త ఉత్తానాసన్ హరోం, ప్రణవాసన్ హర. ఓం హరం హిరణ్యగర్భాయ నమః. మంత్రాలు. హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః. పాదహస్తాసన్ రవయే నమః. అశ్వసంచలనాసన్ సూర్యాయ నమః. పర్వతాసన్ భానవే నమః. శశాంకాసన్ ఖగాయ నమః. అష్టాంగాసన్ పూష్ణే నమః. భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః.
పర్వతాసన్ మరీచే నమః. అశ్వసంచలనాసన్ ఆదిత్యాయ నమః. పాదహస్తాసన్ సవిత్రే నమః. హస్త ఉత్తనాసన్ అర్కాయ నమః. ప్రణవాసన్ భాస్కరాయ నమః. ఓం హరీం మరీచే నమః. హస్త ఉత్తనాసన్ కొంచెం ఫాస్ట్గా. పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తనాసన్, ప్రణవాసన్. ఓం హరోం ఆదిత్యాయ నమః. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని 1 హస్త ఉత్తనాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వసంచలనాసన్. క్లోజ్ యువర్ ఐస్. 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వసంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తనాసన్, 12 ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. ఓం హరైం సవిత్రే నమః. ఓన్లీ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్లోగా సూర్య నమస్కారాలు. ఒక పోర్చర్ నుంచి ఒక పోర్చర్కి స్లోగా వెళ్ళండి అంతే. ఓం చెప్తున్నంతసేపు పోర్చర్ని చేంజ్ చేస్తూనే ఉండండి. ఒక వీడియో తీసి ఆ వీడియో స్లోగా ప్లే చేస్తే అలా ఉంటుందో అలా. ప్రణవాసన్. డీప్ బ్రీత్ ఇన్. ఓం చెప్తున్నంతసేపు ఆసనాన్ని మార్చండి. స్లోగా వెళ్ళాలి. కంటిన్యూ. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. అరిచేతులు పూర్తిగా టచ్ అవ్వాలి. కంటిన్యూ. బ్రీత్ ఇన్. ఓం చెప్తూ డౌన్. స్లోగా మోచేలు స్ట్రైట్గా నెమ్మదిగా కింద దించండి. నన్ను స్ట్రైట్గా కింద దించాలి. నెమ్మదిగా 2 చేతులు పాదాల పక్కన తల లోపలికి. డీప్ బ్రీత్ ఇన్. సౌండ్ స్టార్ట్. స్లోగా లెఫ్ట్ లెగ్ గాల్లో ఉంచండి. కొద్ది సమయం ఒక కాలు గాల్లో ఉంచుతూ స్లోగా వెనక్కి దించాలి. నెమ్మదిగా తలపైకి, అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ స్లోగా తలపైకి, ఇంకా పైకి. డీప్ బ్రీత్ ఇన్. కంటిన్యూ. స్లోగా కాలు గాల్లో ఉంచండి. ఈ కాలు స్లోగా నెమ్మదిగా పర్వతాసనంలోకి వెళ్ళండి. స్లోగా కింద దించి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ, అరిపాదాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ తల లోపలికి. డీప్ బ్రీత్ ఇన్. స్లోగా శశాంకాసన్. నెమ్మదిగా దించండి మోకాళ్ళ కిందకి. మోకాళ్ళ కిందకి దించిన తర్వాత స్లోగా బటక్స్ కిందకి నెమ్మదిగా పోర్చర్. ఇక్కడ నుంచి ఇంకా స్లోగా. డీప్ బ్రీత్ ఇన్. నెమ్మదిగా ముందుకి అష్టాంగాసన్. స్లోగా ఓం అయ్యేంత వరకు ముందుకు రావడానికి ట్రై చేయాలి. స్లోగా రావాలి. ఓం చెప్పడానికి 20 సెకండ్స్ టైం పడుతుంది. స్లోగా ముందుకి. 2 కాళ్ళు దగ్గరికి. డీప్ బ్రీత్ ఇన్. కంటిన్యూ. ఓం చెప్పుతూ స్లోగా పైకి లెగాలి. ఇంకా స్లోగా. ఒకసారి లెగ్సేయద్దు, అప్పుడే ఆసనంలోకి వచ్చేయకూడదు. స్లోగా లెగాలి. తల వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. డీప్ బ్రీత్ ఇన్. స్లోగా బటక్స్ పైకి, ఇంకా స్లోగా నెమ్మదిగా చేయండి. ఆసనంలోకి నెమ్మదిగా వెళ్ళాలి. అశ్వసంచలనాసనం. స్లోగా కాలు గాల్లో ఉంచాలి. 5 సెకండ్స్ అయినా. నెమ్మదిగా ఒక కాలు 2 అరిచేతుల మధ్యలో పెట్టడానికి ట్రై చేయాలి. స్లోగా పెట్టడం వస్తే పూర్తిగా వస్తున్నట్టే. స్లోగా ట్రై చేయాలి. సేమ్ రిపీట్. డీప్ బ్రీత్ ఇన్.
ఆ కాలు కూడా గాల్లో 5 సెకండ్స్ ఉంచుతూ నెమ్మదిగా ముందు తీసుకురావాలి. అరిచేతి సపోర్ట్ బాగా తీసుకుంటే కాలు గాల్లో ఉంచగలం. పాదహస్తాసన్, తల ఎంత వీలైతే అంత లోపలికి, ఇంకా లోపలికి, ఇంకా లోపలికి. ఇదైనా స్లోగా చేయండి. స్లోగా డీప్ బ్రీత్ ఇన్, స్లోగా హస్త ఉత్తానాసన్. స్లోగా, ఇంకా అయిపోలేదు. డీప్ బ్రీత్ ఇన్, ఓం చెబుతూ ప్రణవాసన్ స్లోగా. అయిపోయింది ప్రణవాసన్. శేషు గారు ఈ ఆసనంలోకి వస్తున్నాం. లాస్ట్ రౌండ్, ఇంకొక రౌండ్ ఉంది. ఓం హర భాస్కరాయ నమః. రెండు కాళ్ళు దూరంగా ఉంచుతూ సూర్య నమస్కారం ఫాస్ట్గానే. రెండు చేతులు విడివిడిగా హస్త ఉత్తానాసన్. ఇంకొంచెం బ్యాక్ బెండ్ 3, ఇంకా వెనక్కి 2, ఇంకొంచెం వెనక్కి 1. పాదహస్తాసన్. రెండు అరిచేతులు పాదాల మధ్యలో పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. ఇంకా ప్రెషర్, తల కొంచెం లోపలికి. ఇప్పుడు మోకాళ్ళు బెండ్ చేసి బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి, ఇంకా కిందకి, ఇంకా కిందకి, ఇంకొంచెం కిందకి. లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వసంచలనాసన్. తల ఇంకా పైకి, ఇంకొంచెం పైకి. పర్వతాసన్. రెండు కాళ్ళు దూరంగా, తల ఇంకా లోపలికి. శశాంకాసన్. రెండు చేతులు దగ్గరికే ఉంచుతూ అష్టాంగాసన్. చేతుల మీద చెస్ట్ ఉంచేలా. చేతుల మీద చెస్ట్ ఉంచడం వల్ల చేతులు మసాజ్ చేస్తాయి. చెస్ట్ లోపల ఉండే మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. భుజంగాసన్. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు, తల ఇంకా పైకి. పర్వతాసన్. అశ్వసంచలనాసన్. తల పైకి, ఇంకొంచెం పైకి. పాదహస్తాసన్. మోకాళ్ళు బెండ్ చేసి బటక్స్ ఎంత వీలైతే అంత కిందకి. తర్వాత మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచుతూ అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. మోకాళ్ళు స్ట్రైట్గా, తల లోపలికి, ఇంకొంచెం లోపలికి. హస్త ఉత్తానాసన్. బ్యాక్ బెండ్ 3, ఇంకొంచెం వెనక్కి 2, ఇంకొంచెం ప్రెషర్ 1. రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్. పడుకుని. శవాసన్. కంప్లీట్ రిలాక్స్. Slowly breathe in, breathe out. Deep breathe in, breathe out. క్విక్ రిలాక్సేషన్. జస్ట్ వ్రిస్ట్ టైట్ చేసి బొటన వేలు లోపలికి ఉంచి వ్రిస్ట్ టైట్. కాలు స్ట్రైట్గా, జస్ట్ రెండు కాళ్ళు దగ్గరికి ఉంచి పాదాల ముందు ప్రెషర్. పాదాలు ఎంత వీలైతే అంత ముందుకు ప్రెషర్. అరికాళ్ళు గ్రౌండ్ టచ్ అవుతున్నాయా అన్నంతగా ప్రెషర్. టచ్ అవ్వు, అలా టచ్ అవుతున్నాయి అన్నంతగా ఇంకొంచెం ప్రెషర్. ఇంకా ప్రెషర్. మోకాళ్ళు ఇంకొంచెం టైట్. థై మజిల్స్ టైట్, బటక్స్ టైట్. జస్ట్ మజిల్స్ అన్నీ టైట్ చేయడం. ఇంకొంచెం టైట్. వ్రిస్ట్ అగైన్ టైట్ టైట్. మ్యాక్సిమం ప్రెషర్ పొట్ట లోపలికి.
మొత్తం బాడీ మజిల్స్ అన్నీ ఒకసారి టైట్ చేయడానికి ట్రై చేయండి. థై మజిల్స్ టైట్, బటక్స్ టైట్, పొట్ట లోపలికి, wrist అగైన్ టైట్, నెక్ మజిల్స్ టైట్, మ్యాక్సిమం ప్రెషర్. బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, జస్ట్ అలా నొక్కి పెట్టి ఉంచండి చాలు అంతే. మిగిలిన వాళ్ళు ఇంకొంచెం ప్రెషర్. బ్రీత్ ఇన్ చేస్తున్న ప్రతిసారి ప్రెషర్, బ్రీత్ అవుట్ చేస్తున్న వదలొద్దు, అలాగే ఉంచండి. 10, పిడికిలు బిగించాలి గట్టిగా. 9, ఇంకొంచెం ప్రెషర్. 8, రిస్ట్ బలంగా టైట్ చేయడం వల్ల నర్వస్ అన్నీ పూర్తిగా స్ట్రాంగ్ అవుతాయి. 4, ఇంకొంచెం ప్రెషర్. లాస్ట్ టైం. 3, 2, మ్యాక్సిమం టైట్ టైట్ టైట్. లాస్ట్ టైం. డీప్ బ్రీత్ ఇన్. మీరు ఎంతసేపు గాలి బంధిస్తారో అంత సమయం టైట్. బ్రీత్ ఫుల్గా తీసుకుని గాలి బంధించి ఉంచండి. మీ గాలి బంధించడం అయిపోతే బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా బాడీ వదిలేయండి. మీ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడే బాడీ కూడా వదిలేయండి ఒక్కసారిగా. ఫింగర్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. మీరు ఎంత సమయం గాలి బంధిస్తే అంత సమయం బంధించి ఉంచి బాడీని వదిలేయండి ఒక్కసారిగా. మజిల్స్ అన్నీ పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది మజిల్స్కి. ఆ యాసిడ్ పట్టేస్తే కనుక బాడీ పెయిన్స్ వస్తాయి. ఇలా టైటన్ చేయడం వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది రక్తంలోకి వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది వాటర్ ఎక్కువ తాగితే. అందువల్ల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆ లాక్టిక్ యాసిడ్ అనేది బయటికి వెళ్ళిపోద్ది. అలాగే ఇలా టైటన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయడం వల్ల లాక్టిక్ యాసిడ్ బయటికి రిలీజ్ అవుతుంది. బాడీ పెయిన్స్ రాకుండా ఎక్సర్సైజ్ చేయాలంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. వాటర్ ఎక్కువ తాగాలి. మత్స్యాసన్ జస్ట్ మోకాలు స్ట్రైట్గానే ఉంచుతూ వీపు భాగం ఒక్కటే పైకి లేపి చేతులు తలపట్టు ఉంచుతుంది సపోర్ట్ కోసం. చెస్ట్ పైకి లేపి తల పై భాగం గ్రౌండ్ టచ్ అవడం అంతే. మోకాలు స్ట్రైట్గానే ఉంచండి. 2 చేతులు ముందు పెట్టేసుకోండి. చేతులు సపోర్ట్ అవసరం లేదనుకునే వాళ్ళు అరిచేతులు థైస్ మీద, మో చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా. 3, స్లోగా చెస్ట్కి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, తీసేటప్పుడు స్లోగా తీయండి. 1, రిలాక్స్, నెమ్మదిగా రిలాక్స్, జస్ట్ రిలాక్స్. సర్వాంగాసన్. కాళ్ళు ఎంత వీలైతే అంత పైకి, మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ కాళ్ళు పైకి, పూర్తిగా పైకి, బటక్స్ కూడా పైకి లేపడం సర్వాంగాసన్. వీలైతే బటక్స్ కూడా స్ట్రైట్గా పైకి. నెక్ మజిల్ తప్పించి నెక్ ఒక్కటే బెండ్ అయి ఉంటుంది, మిగిలిన బాడీ అంతా స్ట్రైట్గా పైకి. బటక్స్ లేపలేని వాళ్ళు ఓన్లీ కాళ్ళు పైకి. వీలైతే బటక్స్తో మొత్తం టోటల్ బాడీ అంతా స్ట్రైట్గా ఉంచాలి. నెక్ ఒక్కటే బెండ్ అయి ఉంటుంది, మిగిలిన బాడీ అంతా పైకి. సర్వాంగాసన్. పాదాల పైకి ప్రెజర్. 6, 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్, నెమ్మదిగా కింద దించండి. మోకాళ్ళు ఉంచేయకుండా డౌన్, స్లోగా కిందకి. మత్స్యాసనం లాస్ట్ టైం ఇందాక చేసింది. లాస్ట్ టైం మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ తల యొక్క పై భాగం గ్రౌండ్ టచ్ చేయండి. ఈ ఆసనం పద్మాసనంలో ఉంచి కూడా చేయొచ్చు. అరిచేతులు పూర్తిగా థైస్ మీద ఉంచుతూ పాదాల ముందు ప్రెజర్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెస్ట్కి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మత్స్యాసన్. థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివ్ అవుతుంది. తల పై భాగం గ్రౌండ్ టచ్ అవ్వడం వల్ల తలలో ఉండే నాడులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. తల పై భాగం గ్రౌండ్ టచ్ చేయడం వల్ల పైన ఉండే నాడులు పూర్తిగా, పైన చాలా నాడుల కూడలి అవన్నీ ఉంటాయి, అవి పూర్తిగా నాడులన్నీ యాక్టివ్ అవుతాయి.
6. Slowగా breathe in, breathe out. 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్. తీసేటప్పుడు స్లోగా తీయండి. లాస్ట్ టైం సర్వంగాసన్, కాళ్ళు పైకి, బటక్స్ కూడా పైకి. లాస్ట్ టైం సర్వంగాసన్ ఇంకొకసారి. లాస్ట్ టైం బటక్స్ ఎంత వీలైతే అంత పైకి, బటక్స్ నడు స్ట్రైట్గా, పాదాలు పైకి ప్రెజర్, నడుం కొంచెం స్ట్రైట్, ఇంకా స్ట్రైట్గా, కాళ్ళు కొంచెం పైకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. దించేటప్పుడు మోకాళ్ళు బెండ్ చేయకుండా స్లోగా దించండి. 1. నెమ్మదిగా రిలాక్స్. మోకాళ్ళు ఉంచేయకుండా స్లోగా రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. రిలాక్స్. అష్టకుంభక ప్రాణాయామాలు 8 ప్రాణాయామాలు. సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిక, బ్రాహ్మరి, మోర్చ, ప్లావని. సూర్యభేద, ఉజ్జాయి, శీతలి, సిత్కారి, భస్త్రిక, బ్రాహ్మరి, మోర్చ, ప్లావని. సుఖాసన్ ప్రాణాయామం చేద్దాం. సిత్కారి ప్రాణాయామ, నాలిక ఇలా మడత పెట్టి ఉంచి, నాలికని ఇలా మడత పెట్టి ఉంచడం నభోముద్ర. జస్ట్ నాలికని పైనుంచి మడత పెట్టి లాక్ చేయడం. నాలికని మడత పెట్టి నాలుక చివరి భాగాన్ని గొంతు వరకు తీసుకెళ్తే క్యాచరీ. జస్ట్ మడత పెట్టి ఉంచితే నభోముద్ర. అలా టచ్ చేసి నోటితో బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్ అయ్యాక 5 సెకండ్స్ గాలి బంధించి ముక్కుతో బ్రీత్ అవుట్. ఇది బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు హ్యాండ్స్ పొజిషన్స్. సిత్కారి ప్రాణాయామానికి హ్యాండ్స్ పొజిషన్స్ యాడ్ చేస్తూ షణ్ముఖి ముద్ర, షణ్ముఖి ముద్ర. షణ్ అంటే 6, ముద్ర అంటే లాకింగ్. 6 భాగాల్ని క్లోజ్ చేస్తున్నాం. 2 చెవులు, బొటన వేళ్ళతో 2 చెవులు, చూపుడు వేళ్ళతో 2 కళ్ళు, మధ్య వేలుతో నాస్ట్రిల్స్. ఇక్కడ ముక్కు కూడా క్లోజ్ చేస్తాం. గాలి విడిచిపెట్టేటప్పుడు మాత్రమే ముక్కు ఓపెన్ చేస్తాం. ఇలా ఈ 6 క్లోజ్ చేసి కంటిన్యూ. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాస్ట్రిల్స్, ఈ 6 భాగాల్ని క్లోజ్ చేస్తూ మోచేతులు పైకే ఉంచుతూ నోటితో బ్రీత్ ఇన్, గాలి పీల్చి బంధించి 5 సెకండ్స్. బ్రీత్ అవుట్, నాస్ట్రిల్తో బ్రీత్ అవుట్, నోటితో బ్రీత్ ఇన్. సిత్కారి ప్రాణాయామ కంటిన్యూ. 6 to 8 రౌండ్స్. అయిపోయిన వెంటనే కళ్ళు తెరవద్దు.
కంటిన్యూ సిత్కారి ప్రాణాయామ. గాలి బంధించి 5 to 10 seconds. నోటితో గాలి పీల్చి బంధించి 5 to 10 seconds ఉన్న తర్వాత ముక్కుతో బ్రీత్ అవుట్. ప్రాణాయామం చేయడం అయిపోయినా సరే కళ్ళు తెరవద్దు. నడు స్ట్రైట్గా. లాస్ట్ 3 rounds. మ్యాక్సిమం టైం గాలి బంధిస్తూ కంటిన్యూ. ఎక్కువ సమయం గాలి బంధించండి. నడు స్ట్రైట్గా ఉంచుతూ సిత్కారి ప్రాణాయామ. నడు స్ట్రైట్గా, కొంచెం స్ట్రైట్గా. లాస్ట్ టైం. అయిపోయిన వాళ్ళు జస్ట్ హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. ఇంకా చేస్తున్న వాళ్ళు లాస్ట్ టైం. ఎక్కువ సమయం గాలి బంధించండి. చెవులు నాస్ట్రిల్స్ రెండు లాక్ చేస్తున్నాం కాబట్టి ఎంత సమయమైనా ఉండొచ్చు. చెవులు క్లోజ్ చేయాలి. ఎక్కువ సమయం క్లోజ్ చేసేటప్పుడు చెవులు క్లోజ్ చేసి ఉంచడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. చెవులు నాస్ట్రిల్స్ క్లోజ్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం టైం సాధారణం కన్నా ఎక్కువ సమయం గాలి బంధించడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చేయడం అయిపోతే జస్ట్ హ్యాండ్స్ రిలాక్స్, కళ్ళు తెరవద్దు. జస్ట్ మెడిటేషన్ పోర్చర్. చేయడం అయిపోయిన వాళ్ళు 2 చేతులు చిన్ముద్ర, నడుము స్ట్రైట్గా. ఏ ఆలోచనలు రాకుండా జస్ట్ స్లోగా రిలాక్స్. ఆలోచనలు రానివ్వకుండా శరీరాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్. ఇంకొంచెం ఫోకస్ చేయాలి. 2 కనుబొమ్మల మధ్య పూర్తిగా ఫోకస్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Namaskar posture. 3 times Omkaram. Deep breathe in. Again, deep breathe in.
రెండు చేతులు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా, మీరు ఎంత సమయం చేయగలిగితే అంత సమయం కంటిన్యూ. మన ఫుడ్లో సాల్ట్ అనేది అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్. సాల్ట్ అనేది మన ఫుడ్లో ఉండాలి, అది సమతుల్యంగా, మరీ ఎక్కువ అవ్వకూడదు, లేకుండా కూడా ఉండకూడదు. మనం వండుకునే పదార్థాలు అన్నిటిలో సాల్ట్ అనేది ఉండాలి. న్యాచురల్గా తినే పదార్థాలకి సాల్ట్ కలపకూడదు. మనం వండి తినే కూరలు, ఈ రైస్, ఇవన్నిటిలో కూడా సాల్ట్ అనేది ఉండడం వల్ల మనం తినేటప్పుడు లాలాజలం బాగా రిలీజ్ అవుతుంది. సాల్ట్ ఎంత కొంచెమైనా ఉంటేనే లాలాజలం రిలీజ్ అవుతుంది. వితౌట్ సాల్ట్ మనం ఫుడ్ తినడం వల్ల, ఆ ఫుడ్లో సాల్ట్ లేకపోతే లాలాజల గ్రంథులు యాక్టివ్ అవ్వవు. అందువల్ల మినిమం మనం చేసే భోజనాల్లో సాల్ట్ ఉండాలి, బట్ ఎక్స్ట్రా స్నాక్స్ ఐటమ్స్ వీటిల్లో సాల్ట్ లేకుండా. అలాగే న్యాచురల్ ఐటమ్కి సాల్ట్ కలపకూడదు. సాల్ట్తో కలిపే న్యాచురల్ ఐటమ్స్ అంటే ఫ్రూట్స్, లేదంటే ఇప్పుడు మామిడికాయకి ఇలా, లేదా ఎగ్జాంపుల్ మనం జాంకాయకి, లేదంటే కొన్నిట్లకి మొక్కజొన్న పత్తు, ఇలా ఉప్పుతో కలిపి న్యాచురల్ ఐటమ్ తీసుకోవడం వల్ల వెల్లైస్ అందులో ఉన్న విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకోలేవు. కాబట్టి న్యాచురల్ ఐటమ్స్కి సాల్ట్ కలపొద్దు. మామూలుగా తినే కూరల వాటిల్లో ఉప్పు ఉండొచ్చు, మరీ ఎక్కువ అవ్వకూడదు. లేకుండా తిన్నా కూడా మనకి గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పు అనేది మంచిదే, ఎక్కువ అవ్వకూడదు అంతే. అలాగే ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నా మన కిడ్నీస్ ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన కిడ్నీస్ ఎప్పుడు బాడీలో, వాటర్లో, బ్లడ్లో ఉండే ఎక్స్ట్రా సాల్ట్ని క్లియర్ చేసేస్తూనే ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు, బాగా తగ్గించండి. మిగిలిన వాళ్ళందరూ సాల్ట్ ఏం మానాల్సిన పని లేదు, బట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే సరిపోతుంది. నమస్తే. ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.